హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు ఈ థంబ్నెయిల్ అండ్ టైటిల్ కూడా చూసే ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా. సో ఈ వీడియోలో నేను మీకేం చూపించబోతున్నాను అనేది నేను మళ్ళీ చెప్తున్నాను. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఈ వీడియోలో నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఫర్ సపోజ్ బై మిస్టేక్ అబ్బాయిలు ఎవరైనా ఈ వీడియో ఓపెన్ చేసేసి అబ్బా ఎందుకురా ఇవి కూడా చూపిస్తున్నారు అని అనుకుంటే మాత్రం మీ అందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎందుకు ఓపెన్ చేశారు మరి వీడియో? నేను చెప్పానా? థంబ్నెయిల్లో చూపించానా? టైటిల్లో మెన్షన్ చేశానా? డిస్క్రిప్షన్లో కూడా కొన్ని రాశాను. అవన్నీ చూడకుండా ఓపెన్ చేసిన పొరపాటు ఎవరిది? మీది కదా. సో ఈ వీడియో గురించి ఏమో అనుకోకండి. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా లేకపోతే జస్ట్ స్కిప్ చేసేసేయండి, ఏం కాదు. కాకపోతే నాలాగా కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా, ఇట్లా ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. నేను చూపించే కొన్ని ఇయర్ రింగ్స్లో ఏదైనా ఒక్కటైనా మీకు నచ్చకపోతుందా, మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకు వచ్చింది అనుకోండి, నేను ఆనందపడతాను అనమాట. ఇయర్ రింగ్స్ చూపించే ముందు నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుంటాను. ఈ ఇయర్ రింగ్స్ పిచ్ అనేది నాకు 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయిందనమాట. 8th క్లాస్లో నా ఫస్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్. దాని గురించి అని మీ అమ్మాయికి ఉన్న రింగులు కట్ చేపిచ్చేస్తే మేము వేరే ఇయర్ రింగ్స్ పెడతామండి, ఆ రింగులతోటి పెర్ఫార్మెన్స్ అయితే కాదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి కాళికామాతది అనమాట. దసరా టైంలో చేశాను. సో అప్పుడు ఎప్పుడో పురాతనంలో కుట్టించిన ఇయర్ రింగ్స్ 8th క్లాస్లో కట్ చేశారనమాట. అప్పుడు డాన్స్ కోసం అని చెప్పి ఒక పెద్ద ఇయర్ రింగ్స్ నా ఫేస్కి పెట్టారు. ఏంటో నాకు తెలియదు కానీ నా ఫేస్ నాకే నచ్చడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు స్టార్ట్ అయిన పిచ్చి ఇప్పటి వరకు పోలేదు. ఎప్పుడు పోతుందో, మరి పోతుందో లేదో కూడా డౌటే నాకైతే. ఈ ఇయర్ రింగ్స్ నాకు ఎంత పిచ్చి అంటే, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి షాపింగ్కి వెళ్దాం పదండి అనగానే పదండి ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి అంటాను అనమాట. అంటే షాపింగ్ అనగానే నాకు ఫస్ట్ ఇయర్ రింగ్స్ గుర్తొస్తాయి. ఎవరిదైనా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందనుకోండి, అప్పుడు కూడా గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అనే లిస్ట్ లో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ ఉంటాయి. కానీ వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎవరైనా ఫస్ట్ ఏ డ్రెస్ వేసుకుందాము అని ఆలోచిస్తారు. కానీ నేను ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, దానికి మ్యాచింగ్ ఏ డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు బోర్ కూడా కొట్టేస్తుందేమో. సో ఇక ఆలస్యం చేయకుండా నా కలెక్షన్ అంతా చూపించేస్తాను. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎంత పిచ్చి అనేది. ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వర స్వామికి పూజ చేయాలంటారు కదా, అలాగే మన కలెక్షన్ చూపించే ముందు కూడా నేను వినాయకుడితోటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ am షోయింగ్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్ ఏంటంటే పైన త్రిశూలం వచ్చి కింద గణేశుడిది ఫేస్ వస్తుంది అనమాట. చుట్టూ వచ్చేసి పెరల్స్ ఉంటాయి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా ఫ్రెండ్ తను ఇండియా వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చింది అనమాట. సౌజన్య అని చెప్పి తను గిఫ్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన కన్నయ్య ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ప్రశాంతి అనే ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. పైన వచ్చేసి ఫ్లవర్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి, మధ్యలో ఏమో రాధాకృష్ణులు, కిందిలా పూసలు. చాలా బాగున్నాయి కదా. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, ఆ టైప్ లో వచ్చింది. నా దగ్గర ఉన్న పెద్ద ఇయర్ రింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయి. మీకు ఒకవేళ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఇంకా నా దగ్గర ఉన్న వెరైటీ ఇయర్ రింగ్స్ అన్ని మీరు చూడాలి అని అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా బాహుబలి రేంజ్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా రిలీజ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర. సో మూవింగ్ ఆన్ టు ద ఫర్దర్ థర్డ్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇదనమాట. హోప్ మీ అందరికి క్లియర్ గానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. దీని కాస్ట్ అయితే నాకు చాలా బాగా గుర్తుంది, 80 రూపీస్. నేను మీషోలో తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ ఎన్ని విధాలుగా యూజ్ చేస్తున్నానంటే, నేను చాలా వాటిల పైన ఈ ఇయర్ రింగ్స్ అనేది నేను మ్యాచ్ చేశాను అనమాట. ఇఫ్ పాసిబుల్ నేను ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న పిక్చర్. వెయిట్ గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ బరువు, అసలు పెట్టుకున్నట్లు కూడా అనిపించదు. నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. యాక్చువల్లీ లాస్ట్ టైం అమ్మ జర్మనీ వచ్చినప్పుడు నేను కొన్ని మీషోలో ఇయర్ రింగ్స్ బుక్ చేసుకున్నాను అనమాట. అప్పుడు అమ్మ తీసుకొచ్చారు వీటిని. 120 రూపీస్. వెయిట్ తక్కువ, అసలు వెయిట్ అనిపించదు. అండ్ ఇయర్ రింగ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఇవన్నీ ఒకేసారి ఆర్డర్ చేశాను అనమాట, అందుకనే ఇంత బాగా గుర్తున్నాయి. నేను ఇవి పెట్టుకున్నప్పుడు తీసుకున్న పిక్చర్స్ అన్ని పక్కన యాడ్ చేస్తాను. డూ లెట్ మీ నో మీకు ఎట్లా అనిపించింది అనేది. వచ్చేసి సిల్వర్ కలర్, లెవెండర్ కలర్ స్టోన్ అనమాట. మధ్యలో ఇదంతా ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్. ఇలాగా వెయిట్ ఏం లేవండి, చూడ్డానికి మాత్రం భయంకరమైన పెద్దగా కనిపిస్తున్నాయి కానీ లేదు, వెయిట్ అయితే ఏం లేదు. ఈ ఇయర్ రింగ్స్
కూడా నేను మీషోలోంచే ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి 50 రూపీస్. ఇవైతే అస్సలు వెయిట్ ఉండవు. కానీ ఇది ఒక్కసారి కూడా నేను పెట్టుకోలేదు. బాగా అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. నాకెందుకో నా ఇయర్ కి సూట్ అవ్వలేదు అని అనిపించింది. బట్ చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా నేను మీషోలోంచే ఆర్డర్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ ఇంత పెద్దగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్దగా వచ్చాయి. ఒక్కసారి పెట్టుకోవడానికి ట్రై చేశాను కానీ నాకు ఎందుకో సూట్ అవ్వలేదు ఇది కూడా. సో దీనికి రేటింగ్ ఇవ్వమంటే మాత్రం నేను 10కి 5 ఇస్తాను. ఏంటో పెద్దగా అయితే ఉన్నాయి కానీ కల లేదు ఇయర్ రింగ్స్ లో. వచ్చేసి పర్పుల్ కలర్ స్టోన్ అన్నమాట. మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్. ఇవి నేను సుమ అనే ఫ్రెండ్ ని చూడడానికి కలవటానికి రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను. ఇవి కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. ఒక శారీ ఉందనమాట సేమ్ కలర్. ఆ శారీకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. దాంతో నేను ఒక రీల్ కూడా చేశాను ఇన్స్టాగ్రామ్ లో. మా ఫ్రెండ్ అయితే ఇవి చెవులకు పెట్టుకోవడానికా జుట్టుకు పెట్టుకోవడానికా అని అడిగింది. అంత పెద్దగా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నేను ఇది ఆర్డర్ చేసేటప్పుడు ఇంత పెద్దగా వస్తాయని నేను కూడా అనుకోలేదు. కాకపోతే నేను హ్యాపీ. నాకైతే ఇయర్ రింగ్ చాలా బాగా అనిపించింది. నేను ఒక ఎల్లో కలర్ శారీ వేసుకున్నప్పుడు దానికి మ్యాచ్ చేశాను అనమాట. ఎక్కువసేపు అయితే ఉంచుకోలేము. చాలా విపరీతమైన బరువు ఉంటుంది. అండ్ నేను ఇవి వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నేను ఆర్డర్ చేసినప్పుడు 230 రూపీస్ అనమాట. ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందో నాకు తెలియదు. నెక్స్ట్ ఏమో ఈ ఇయర్ రింగ్స్ అనమాట. కిందంతా పింక్ స్టోన్, పైన అంతా వైట్ కలర్ స్టోన్. చాలా క్యూట్ గా ఉంటుంది. ఇవి వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రశాంతి డిజైనర్ స్టూడియో అనే పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ అనమాట. చాలా క్యూట్ గా ఉంటాయి. ఈ ఇయర్ రింగ్స్ నేను కొనుక్కొని 6 years అయిపోతుంది ఆల్మోస్ట్. పైన వచ్చేసి పీకాక్ ఫ్లవర్, కింద ఒక పూస, ఇట్లా చాన్బాలీస్ అనమాట. అప్పట్లో చాన్బాలి ట్రెండ్. ఇది వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ అనమాట. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. నేను వీటికి 1500 పెట్టి కొనుక్కున్నాను. ఇంట్లో మాత్రం 200 అని చెప్పాను. లేదంటే మా అమ్మ చీపురుగట్ట తిరిగేసి నన్ను బయటికి దోసేస్తుంది. మా మమ్మీకి అస్సలు నచ్చదు. నాకేమో పిచ్ అనమాట ఇయర్ రింగ్స్. ఆమెకి ఏదో ఫేక్ ప్రైస్ చెప్పేసి నేను కొనేసుకుంటాను. యా, ఇది ఎందుకు కొనుక్కున్నానంటే హైదరాబాద్ జాబ్ వచ్చింది. అప్పుడు ఏదో చిన్న పార్టీ ఉండే, దానికి శారీ కట్టుకోవాలి. శారీకి నాకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవు. సో వెళ్ళి సర్చ్ చేస్తుంటే నాకు ఫస్ట్ షాప్ లో చూసిన ఇయర్ రింగ్స్ ఇవే అనమాట. దీని తర్వాత చాలా కలెక్షన్ చూసా కానీ నాకు ఎందుకో మనసంతా వీటిపైనే ఉంది. సో ఇవి పర్చేస్ చేసేసాను. మై మోస్ట్ 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 ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఏదైనా అవుట్ఫిట్ కి ఇయర్ రింగ్ లేదు, అయ్యో ఎలా వేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ నా బ్రెయిన్ లోకి ఇవే వస్తాయి. చాలా తక్కువ వెయిట్, బట్ పెట్టుకోగానే ఫేస్ కి కళ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఎంత బాగుంటాయో, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి నేను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఒక షాప్ లో తీసుకున్నాను. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో. నాకు ఒక బ్లాక్ అండ్ వైట్ లెహంగా ఉండేదన్నమాట. దాని పైకని తీసుకున్నాను. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక ఇయర్ బర్త్డేకి అరౌండ్ 2020 నా బర్త్డేలో అనమాట. నా బర్త్డే అవుట్ఫిట్ కి మ్యాచింగ్ గా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నాకు ఇప్పటికీ గుర్తే. ఇవి 2200. అస్సలు ఆలోచించకుండా పే చేసి బయటకు వచ్చేసాను. అంత నచ్చాయి అనమాట నాకు ఇయర్ రింగ్స్. వచ్చేసి ఇవి కొంచెం బరువు ఎక్కువే కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫేస్ కి. ఇదేంటంటే ఇయర్ రింగ్ అటాచ్డ్ విత్ ఇట్లా మనం మ్యాటీలా పెట్టుకోవచ్చు, లేదా చెంప సవరాల కింద కూడా పెట్టుకోవచ్చు. ఇవి మా ఫ్రెండ్ వరలక్ష్మి వ్రతం చేసుకుందనమాట ప్రశాంతి. ఆ వరలక్ష్మి వ్రతం వాయనంలో ప్రెజెంట్ చేసింది. అంటే ఆ వాయనంలో ఒక రిటర్న్ గిఫ్ట్ కింద పెట్టేసి ఇచ్చింది అనమాట. నేను ఇయర్ రింగ్స్ ఓపెన్ చేసి చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానంటే, చెప్పా కదా నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. అంతట్టు ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. నేను చాలా సార్లు పెట్టుకున్నా కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఇయర్ రింగ్ కూడా ఎంతో ఇష్టంతో ఆర్డర్ చేసుకున్నాను. కానీ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కానీ పెట్టుకోలేదన్నమాట. పెట్టుకోకుండానే కొన్ని పూసలు అయితే రాలిపోయినాయి. ఇది కూడా సిల్వర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. చాలా వెయిట్ ఉంది. నేను పెట్టుకుందామని ఎంత ట్రై చేసినా నా చెవు నాకు సపోర్ట్ చేయట్లేదు. పాపం దానికి పెయిన్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు గిఫ్ట్ టు ఎనీవన్. ఎందుకో నాకు ఇవి బాగా నచ్చి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లిటరల్లీ ఇవి 1300 అరౌండ్ రేంజ్. బట్ యా, నేను ఒక్కసారి కూడా పెట్టుకోలేదే అని ఫీల్ అవుతున్నాను. ఒకసారి పెట్టేసుకుంటే అంత ఫీల్ అవ్వనేమో. చూద్దాం ఎప్పుడు పెట్టుకుంటానో మరి.
మొన్న ఒకసారి ట్రై చేశాను, బట్ ఐ కుడెంట్ బేర్. 15 మినిట్స్ ఉంచుకొని తీసేసాను అనమాట. చాలా 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 పెద్ద హ్యాంగ్. కలర్ పోకుండా ఉంచుకోవాలంటే ఇలా కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి. మనకున్న కొంచెం బద్ధకం వల్ల మనం ఇలా కవర్లో పెట్టము. ఆ బద్ధకం వల్లే మనకి చాలా ఇయర్ రింగ్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం బద్ధకం విడిచి మనం తీసేసేటప్పుడు చక్కగా ఇలా కవర్లో పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ కలగా అలానే ఉంటాయి. చాలామందికి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది, కానీ పెట్టుకుంటే మాత్రం చెవు లాగేస్తుంది, కన్నం పెద్దదైపోతుంది అని చెప్పి పెట్టుకోరు కదా. అప్పుడు ఆ టైంలో ఇట్లాంటివి ట్రై చేయండి. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. నాకు 4 వచ్చినాయి. సో 2 pairs అనమాట. లేదు అని అంటే ఒక స్టిక్కర్ పెట్టుకొని దానికైనా పెట్టుకుంటే మీకు చెవు కిందకి లాగదు, అండ్ దెన్ చెవు కూడా సాగకుండా ఉంటుంది కుట్లు. సో ట్రై చేయండి. ఈ 2 అయితే నాకు తెలిసిన ప్రో టిప్స్ అనమాట. హోప్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ కలెక్షన్ క్రేజీగా అనిపించిందా? నా ఇయర్ రింగ్స్ అని మీకు నచ్చాయా? ఒకవేళ మీకు గనక నాలాంటి టేస్టే ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో థమ్స్ అప్ సింబల్ వేసుకోండి. సో దట్ ఐ విల్ ఫీల్ ఐఎమ్ నాట్ ఓన్లీ ద వన్. వీడియో ఫుల్ గా స్కిప్ చేయకుండా చూసి ఉంటే నేను చూపించిన ఇయర్ రింగ్స్ లో మీకు ఏది నచ్చింది, మీకు ఏ పేర్ మంచిగా అనిపించింది, అండ్ ఏ పేర్ చూస్తే కంగారు అనిపించింది, అవంతా కింద కామెంట్ సెక్షన్ లో నాతోటి షేర్ చేసుకోండి. ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా స్కిప్ చేయకుండా చూసినప్పుడు కామెంట్ చేయాలి కదా మరి. సో కామెంట్ సెక్షన్ ఖాళీగానే ఉంటుంది, వెళ్ళి ఒక కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చి లైక్ చేయకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో లైక్ కూడా చేసేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ వీధి సందులో కానీ, లేదంటే మీ చుట్టాల కజిన్స్ లో కానీ ఎవరికైనా ఎవరో ఒకరికి ఇయర్ రింగ్స్ అంటే నాలా పిచ్చున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో పంపించి చూడమని చెప్పండి. ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళని కూడా ఇంకో 3కి షేర్ చేయమండి. పోయేదేముంది, నాకు వ్యూస్ పెరుగుతాయి కదా. అండ్ నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వీడియోస్ చూస్తుంటే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి ప్లీజ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ బాయ్.